ఆటో మోటార్ రవాణా కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఈరోజు అది ఆగస్టు 24వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఈరోజు మా రామంజీ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ఈసీఎల్ కేబుల్ నుండి మల్లాపూర్ షెవోట్ల వరకు 300 ఆటోలతోటి ఈ సమ్మె జయప్రదం చేయాలని చెప్పి ర్యాలీ తీయడం జరిగింది. ఈ సందర్భంగా మీ మీడియా ముఖంగా ఆటో కార్మికుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలే కాకుండా ఇప్పుడు కొత్త భావన తీసుకొచ్చారు. ఏంటంటే ఈవీ వెహికల్ తీసుకొచ్చి ఆర్టీసీకి అనుసంధానం చేసి మీరు మా ఉపాధిని గండికొట్టే ప్రయత్నం మరింత చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు దొంగ వెహికల్ వీడండి. మీరు ఈ రాష్ట్రాన్ని నైతిక హక్కు కోల్పోయారు. మీరు చిత్తశుద్ధి లేదు, మీరు రాజీనామా చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఆటో డ్రైవర్లకు మేలు చేయాలనే ఉద్దేశం ఉంటే ఇలా ఆటో రంగంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల కింది స్థాయి కులాలకు సంబంధించినటువంటి వర్గాల పిల్లలు ఇలా లక్షలాది మంది ఆటో రవాణా రంగం మీద ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి నువ్వు నిజంగానే మాకు మేలు చేయాలనుకుంటే, నువ్వు పొల్యూషన్ లేకుండా చేయాలనుకుంటే రాష్ట్రంలో ఈవీ ఆటోలను లక్షలాది ఆటోలు తీసుకురా, 50% సబ్సిడీ తోటి మాకిచ్చి నీ నిజాయితీ నిరూపించుకో. అంతేగాని మేము ప్రజలకు మేలు చేయాలని చెప్పి తీసుకొస్తున్నావు, మీకు అన్యాయం చేయడం కాదు, మీరు మా బిడ్డలే అంటే నువ్వు మోసం చేసుకుంటేనే నేను మోసం చేస్తానే అని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు. కాబట్టి రేపు 24వ తేదీన ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండమై ప్రజలు లేస్తారు, ఆటో కార్మికులందరూ లుప్రేవేళ లేస్తారు. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి, స్కూల్ వ్యాన్ పేరెంట్స్ కూడా మేము స్కూల్ వ్యాన్ డ్రైవర్ల పక్షాన, ఆటో డ్రైవర్ల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మాకు సహకరించండి. మా హక్కుల కోసం, మాకు అన్యాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి, మా హక్కులు హరించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పోరాటం ఉంది. కాబట్టి రాష్ట్రంలో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ స్కూల్ పిల్లల పేరెంట్స్ కూడా ఆటో డ్రైవర్లకు, స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు సహకరించాలని చెప్పి మేము స్కూల్ వ్యాన్ పేరెంట్స్ కూడా మా జేఏసీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.